తియోంగ్ ఇంకా హైజిన్ ఇద్దరూ ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకుంటారు. తియోంగ్ తన రూమ్లో చాలా ఖరీదైన ఫర్నిచర్ ఉందని, అందుకే ఎవరూ అతని రూమ్లోకి రావద్దు అని, అతని వస్తువులని తాకవద్దు అని చెప్తాడు. అప్పుడు హేయంజిన్ నీకు జాబ్ లేదా రోజంతా ఎలా చూసుకుంటావని అడుగుతుంది. తర్వాత సీన్లో తియోంగ్ తన ఆఫీస్లో కనిపిస్తాడు. అతను ఒక నెల పేరెంటల్ లీవ్ కావాలని అడుగుతాడు. అతని బాస్ ఏమో నువ్వు సింగిల్ కదా అని అంటాడు. అప్పుడు తియోంగ్ తన పరిస్థితిని వివరిస్తాడు. అప్పుడు తన బాస్ ఏమో మోటల్ రూమ్ ఫోటోలు తీయాలి, ఫోటోగ్రాఫర్ లీవ్లో ఉన్నాడు అని ఆలోచిస్తూ అప్పుడు బాస్కి గుర్తొస్తుంది తియోంగ్ కూడా ఫోటోగ్రాఫర్ అని. బాస్ ఏమో ఆఫర్ ఇస్తాడు, మోటల్ రూమ్లకు మంచి ఫోటోలు తీస్తే లీవ్ అప్రూవ్ చేస్తానని. ఇక మరో సీన్లో యామీ అని ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఒక మోటల్లో పడుకున్నట్లు చూపిస్తారు. ఆమె అసిస్టెంట్ ఆమె ఆర్టికల్ పబ్లిష్ అవుతున్నాయని, కానీ తానొక్కడే ఇవన్నీ చూసుకోలేనని, నాకు ఒక అసిస్టెంట్ కావాలని అడుగుతాడు. కానీ యామీ మాత్రం ఇంకా ట్రాష్ లొకేషన్లు కావాలని అంటుంది. అసిస్టెంట్ విసిగిపోయి వెళ్ళిపోతాడు. అదే మోటల్లో తియాంగ్ ఫోటోలు తీస్తూ ఉండగా యామీ అసిస్టెంట్ అతని టాలెంట్ని చూసి ఆశ్చర్యపోతాడు. యామీ పేరు విన్న వెంటనే తియాంగ్ షాక్ అవుతాడు. అతనికి ఒక రోజు అసిస్టెంట్గా పని చేస్తే 1,000,000 ఇస్తానని ఆఫర్ ఇస్తాడు. ఇక హయోజిన్ మంచి పేరెంట్ కావాలని ఏం చేయాలో నోట్స్ రాస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఆమె ఆఫీస్ ఫస్ట్ డే. తియోంగ్ టైం టేబుల్ ఇస్తుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అతనే చూసుకోవాలి అని. తర్వాత తానే చూసుకుంటానని చెబుతుంది. రోజంతా బాబు గురించి అప్డేట్ ఇస్తూ ఫోటోలు పంపాలని అంటుంది. ఆఫీస్లో ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. తియోంగ్ పంపిన ఫోటోల వల్ల ఆమెకు ధైర్యం వస్తుంది. రాత్రి తియోంగ్ బాత్ చేస్తూ ఉండగా హాట్ వాటర్ ఆగిపోతుంది. బయటికి వచ్చేసరికి హియోజిన్ వస్తుంది. ఇద్దరు కలిసి హీటర్ చెక్ చేస్తారు. అది చెడిపోయిందని తెలుస్తుంది. రిపేర్ చేయాలంటే 1,000,000 ఖర్చు అవుతుంది అని అంటారు. అందుకే తర్వాత వదిలేస్తారు. ఉజుని స్నానం చేయించాల్సి రావడంతో గ్యాస్పై నీళ్లు వేడి చేసి స్నానం చేయిస్తారు. తియోంగ్ తన డ్యూటీ టైం అయిపోయిందని అంటాడు, కానీ ఆమె రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకుంటాడు. ఇద్దరు కలిసి బాబుకి స్నానం చేయిస్తారు. మరుసటి రోజు ఆమె చల్లని నీటితో స్నానం చేసి జలుబు చేసి దగ్గుతూ ఉంటుంది. అతను కాసేపు ఆగి వెళ్ళమని చెబుతాడు, కానీ ఆలస్యం అవుతుందని ఆఫీస్కి అలానే వెళ్ళిపోతుంది. ఆఫీస్లో ఒక వీడియో చూపిస్తారు. ఇంటర్వ్యూ రోజున లాబీలో జరిగిన వీడియో. అందులో థియాన్ క్లియర్గా కనిపిస్తాడు. హయోజిన్ టెన్షన్ పడుతుంది. ఇక థియాన్ హీటర్ రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. పక్కింటి వారి దగ్గర టూల్స్ తీసుకొని రావడానికి వెళ్తాడు. అక్కడ బోమ్ అనే అతను ఉంటాడు. నాకు రిపేర్ చేయడం వస్తుందానో నేను హెల్ప్ చేస్తానని అంటాడు. బూమ్ వచ్చి రిపేర్ చేస్తూ ఉండగా ఎలక్ట్రిక్ షాక్ వల్ల హీటర్ పూర్తిగా కాలిపోతుంది. అది చూసి బోమ్ అక్కడి నుంచి పారిపోతాడు. థియోంగ్ ఎలా చేయాలి అని సతమతమైపోతూ ఉంటాడు. ఆఫీస్లో హియోంజిన్ తన మేనేజర్ని చూస్తుంది. అతను పార్క్. అతడే ఆమె ఫస్ట్లో. ఇద్దరు ఆఫీస్లో ఒకరినొకరు గుర్తుపట్టనట్టు నటిస్తారు. ఇంటికి వచ్చాక హీటర్ లైట్ ఆఫ్ అయిందని చూసి ఓనర్కి కాల్ చేస్తుంది. కానీ ఎవరు లిఫ్ట్ చేయరు. తర్వాత మెసేజ్ చేయడానికి టైప్ చేస్తూ ఉండగా థియాంగ్ ఫోన్ చేతిలోకి తీసుకొని నా భార్య స్నానం చేయడానికి లేట్ అవుతుంది, మీరు కాస్త రిపేర్ చేస్తే వైఫ్ స్నానం చేస్తుంది అని టైప్ చేయబోతాడు. నీకేమైనా పిచ్చా ఇలా టైప్ చేస్తున్నావని తను ఫోన్ చేతిలోండి లాగేసుకుంటుంది హయోజిన్. అలా లాక్కోవడంలో థియాన్ ఫోన్ తీసుకొని పొరపాటున స్టిక్కర్ పంపించేస్తాడు. ఏం చేసావు, నీకేమైనా పిచ్చా అంటూ హియోజిన్ టెన్షన్ పడుతుంది. దాని తర్వాత ఇద్దరు లాండ్రీకి వెళ్తారు. హియోజిన్ పార్క్ తన ఫస్ట్ లవ్ అని, తాను ఒకప్పుడు పాపులర్ గర్ల్ అని చెబుతుంది. ఇప్పుడు తన పరిస్థితి మారిపోయిందని బాధపడుతుంది. హియోజిన్ తగ్గుతూ ఉండగా థియాంగ్ గమనిస్తూ ఉంటాడు. తను అలాగే ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా పార్క్ 2 రోజులు రాడని, ట్రిప్కి వెళ్ళాడని తెలుస్తుంది. అది విని ఆమె సంతోషపడుతుంది. ఇంకా థియాంగ్ బట్టలు ఉతుకుతూ పేరెంటింగ్గా ఉండడం ఎంత కష్టమో అని ఆలోచిస్తాడు. కానీ హియోజిన్ కూడా ఒంటరిగా అన్నీ చేసుకుంటోంది కదా అని గుర్తు చేసుకుంటాడు. తన ఆరోగ్యం కూడా అసలే బాగోలేదు అని ఆలోచిస్తాడు. అప్పుడు తన షర్టు ఉతికేందుకు తీసుకుంటే లోపల ఆమె అసిస్టెంట్ ఇచ్చిన కార్డు కనిపిస్తుంది. అతనికి ఒక ఐడియా వస్తుంది. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఊజుకి బాయ్ చెప్పడానికి వెళ్తే ఊజు తన ముక్కు మూసుకుంటాడు. అది చూసి ఆమె త్వరగా వెళ్ళిపోతుంది. ఈరోజు పార్క్ ఆఫీస్లో ఉండడు కాబట్టి స్నానం స్కిప్ చేశాను అని అనుకుంటుంది. కానీ ఆఫీస్కి వెళ్ళాక పార్క్ అక్కడే ఉంటాడు. ఆమె షాక్ అవుతుంది. ఇంకా థియాంగ్ ఊజుని తన ఫ్రెండ్ దగ్గర వదిలి ఆమీ ఫోటో షూట్ లొకేషన్కి వెళ్తాడు. అసిస్టెంట్ ఆమీ చెప్పింది నువ్వు వినాలి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆమీ నువ్వెవరు అని అడగగా థియాంగ్ నేను ఈరోజు మీ అసిస్టెంట్ని అని అంటాడు. నాకేం అసిస్టెంట్ అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు అని ఆమె అంటుంది.
కానీ నాకు 1,000,000 చాలా అవసరమని ఈరోజు నేను మీ అసిస్టెంట్‌గా చేస్తానని మొండిగా చెబుతాడు. ఆమె కూడా నో చెప్పలేకపోతుంది. తర్వాత మోడల్ షూట్‌కి రెడీ అవ్వట్లేదు అని అంటారు. తర్వాత ఆమె గట్టిగా పర్సనల్ రిలేషన్‌షిప్ కారణంగా షూటింగ్ చేయలేకపోతే వెళ్ళిపో. నీకు వర్క్ అనేది దొరకదు అని అంటుంది. చివరికి మోడల్ ఒప్పుకుంటుంది. థియాంగ్ లైటింగ్ మార్చేస్తాడు. ఆమె కోపంగా అనుమతి లేకుండా ఎలా మారుస్తావు అని అంటుంది. దానికి థియాంగ్ నేను ఒకరోజు అసిస్టెంట్‌ని మాత్రమే. ఈ లైటింగ్ ఫోటోలు మరింత న్యాచురల్‌గా వస్తాయి. మీకు నచ్చకపోతే తీసేయండి అని అంటాడు. ఆమె ఇంప్రెస్ అవుతుంది. చివరికి థియాంగ్ చెక్ తీసుకుంటాడు. ఓజుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అతని ఫ్రెండ్స్ షాక్ అవుతారు. ఆమెతో పని చేశాడు అని. ఎందుకంటే థియాంగ్ ఆమెని తన ఐడియల్‌గా భావించేవాడు. ఫోటోగ్రఫీ వదిలేసిన తర్వాత మళ్ళీ పని చేసే అవకాశం వచ్చింది. కానీ అతను హీటర్ రిపేర్ కోసం మాత్రమే చేశాను అని అంటాడు. ఇంటికి వచ్చి హీటర్ రిపేర్ చేయిస్తాడు. ఇంటి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది. ఎక్కడ వేసిన వస్తువులు అక్కడే ఉంటాయి. ఓజు అతని రూమ్లోకి వెళ్ళి ఒక బాక్స్ తెరుస్తాడు. అందులో అతని అన్న ఇచ్చిన కెమెరా ఉంటుంది. అది తాను డస్ట్బిన్లో వేసినదే, కానీ మళ్ళీ తీసుకుంటాడు. ఆఫీస్లో పార్క్ మీటింగ్లో అందరి అభిప్రాయాలు వింటూ ఉంటాడు. ఆమె మాట్లాడితే అతను స్మైల్ చేసి చూస్తాడు. తర్వాత ఆమెను డ్రాప్ చేస్తానని అంటాడు. ఆమె ఒక అపార్ట్మెంట్ ముందు దింపమని చెబుతుంది. నిజానికి ఆమె ఇల్లు కాదు. పార్క్ ఎప్పటినుంచి ఇక్కడ ఉంటున్నావని అంటాడు. దానికి మాట మారుస్తూ హయోజిన్ 7 ఏళ్ల తర్వాత కలుస్తున్నాం. ఆఫీస్లో తెలియనట్టు నటిద్దామని అంటుంది. నిజానికి ఫ్లాష్ బ్యాక్లో పార్క్ తన ప్రేమను చెప్పబోతున్నప్పుడు ఒక కాల్ వస్తుంది. కాల్ మాట్లాడి వచ్చిన తర్వాత ఆమె లాంగ్వేజ్ స్టడీస్ కోసం వెళ్తున్నానని, ఇదే చివరిసారి కలవడమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను చాలా షాక్ అయిపోతాడు. ప్రస్తుతం ఇప్పుడు పార్క్ మళ్ళీ కలుస్తామని ఊహించలేదు అని, కొత్తగా మళ్ళీ మొదలు పెట్టచ్చు అని అనుకుంటూ ఇద్దరూ నవ్వుకుంటారు. పార్క్ వెళ్ళాక ఆమె బాధపడుతుంది. మళ్ళీ అబద్ధం చెప్పాను అని. ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. థియాంగ్ ఈరోజు పార్ట్ టైం చేశాను అని, 3 ఏళ్ల తర్వాత కెమెరా పట్టుకున్నాను అని, హీటర్ కూడా ఫిక్స్ చేయించాను అని అంటాడు. ఇంటి గందరగోళం చూసి ఇద్దరు సైలెంట్ అయిపోతారు. ఆమె షవర్ తీసుకొని బయటికి వస్తే థియాంగ్ బీర్ తాగుతూ ఉంటాడు. ఎందుకు తాగుతున్నావు అంటే మూడ్ ఆఫ్ అని అంటాడు. ఇద్దరు కలిసి తాగుతూ తమ సమస్యలు షేర్ చేసుకుంటారు. హియోజిన్ మళ్ళీ అబద్ధం చెప్పానని అంటుంది. ఎలా హ్యాండిల్ చేస్తానో ఏమో అని ఆలోచిస్తూ కన్ఫ్యూజ్ అవుతుంది. అతను కూడా కెమెరా చూసి ఎమోషనల్ అవుతాడు. హియోజిన్ హీటర్ రిపేరు ఖర్చు 5 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాను అని అంటుంది. అతను సరదాగా అయితే 5 నెలలు ఇంకా ఇక్కడ కలిసి ఉండాలా అని అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు. మరుసటి రోజు ఉదయం అలారం మోగుతుంది. బెడ్ పై ఉన్న దుప్పటి తీస్తే హియోజిన్ కూడా అదే బెడ్ మీద ఉంటుంది. ఇద్దరికి బట్టలు లేకుండా ఉంటారు. షాక్ అయిపోయి అరుస్తారు. తర్వాత బట్టలు వేసుకొని బయటికి వస్తారు. ఇంట్లో 5, 6 బీరు బాటిళ్లు కనిపిస్తాయి. నిజానికి రాత్రి ఏం జరిగింటుందంటే మత్తులో దాచిన బాటిల్స్ అన్నీ బయటకు తీసి తాగినట్టు చూపిస్తారు. అసలు రాత్రి ఇద్దరు ఒకే బెడ్ పై నిద్రపోతారు. వాళ్ళు ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నట్టు చూపిస్తారు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ బెడ్ పై పడుకున్నాక చాలా వేడిగా అనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కరిగా తమ దుస్తులను తీసేస్తారు. ప్రస్తుతం ఇద్దరు కలిసి ఇంటిని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అతను ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అందుకే నాకు వర్షం అంటే ఇష్టం ఉండదు అని అంటాడు. దానికి హియోజిన్ దాంట్లో వర్షం తప్పేముంది అని అంటుంది. ఇకపై ఓజం ముందు మద్యం తాగకూడదు అని నిర్ణయించుకుంటారు. అయినా ఇద్దరికి చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు. తర్వాత హియోజిన్ బాబుని తీసుకొని పార్కుకి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్ని కలిసి జరిగిందంతా చెబుతుంది. తన ఫ్రెండ్ ఏమో ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, అతన్ని ఒక హ్యాండ్సమ్ హాట్ గాయ్ లాగా ఎందుకు చూడట్లేదు నువ్వు? మీ ఇద్దరి మధ్య ఏదైనా ఫీలింగ్స్ ఉండొచ్చు కదా అని అంటుంది. దానికి హియోజిన్ అలాంటిది ఏమీ లేదే అని నిరాకరిస్తుంది. మరోవైపు థియాంగ్ ఫ్రెండ్ కూడా అడుగుతాడు, ఎలా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే బాత్రూమ్ వాడుతున్నారు, అసలు ఎలా కలిసి ఉంటున్నారు అని. దానికి థియాంగ్ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాడు. తర్వాత హియోజిన్ బాత్రూంలో షవర్ చేసుకుంటూ ఉండగా అద్దంలో తనని తను చూసుకుంటూ అతని ముందు ఎందుకింత నర్వస్గా ఫీల్ అవుతున్నాను అని అనుకుంటుంది. బయటికి వస్తే థియాంగ్ ఎదురుగా వస్తాడు. ఇద్దరు ఒకరినొకరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. థియాంగ్ బాత్రూంలోకి వెళ్ళాక లోపల ఆమె అండర్ గార్మెంట్స్ కనిపించడంతో వెంటనే బయటికి వస్తాడు. థియాంగ్ చాలా వేడిగా ఉంది, విండో ఓపెన్ చేస్తాను అని వెళ్తాడు. కానీ ఆ విండో ఓపెన్ అవ్వదు. అప్పుడు హియోజిన్ వచ్చి సహాయం చేస్తుంది. ఆమెను దగ్గరగా గమనిస్తూ ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. హియోజిన్ ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతుంది. థియాంగ్ చాలా నర్వస్గా ఫీల్ అవుతాడు.
ఇంట్లో అన్నీ చెడిపోయాయి. ఓనర్‌కి కాల్ చేద్దామని అంటాడు. ఆమె అతన్ని ఒక హ్యాండ్సమ్ హాట్ గాయ్‌గా చూసే ఆలోచనలో ఉంటుంది. మరుసటి రోజు ఆఫీస్‌లో ఒక సీనియర్ లాబీగర్ నువ్వే కదా అని అడుగుతాడు. అలా మాట్లాడుకుంటూ ఉండగా అయినా హస్బెండ్‌ని, బేబీని ఎవరు ఆఫీస్‌కి తీసుకొస్తారు అని అక్కడున్న వాళ్ళు అంటారు. దానికి హియోజిన్ నాకు హస్బెండ్ లేడు. అలాగే బాయ్ ఫ్రెండ్ కూడా లేడు అని చెప్తూ ఉండగా ఆ మాటలు పార్క్ వింటాడు. అప్పుడే వెంటనే మళ్ళీ అందరికి మీటింగ్‌కి పిలుస్తాడు. పార్క్ మాత్రం మనసులో చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతాడు. హియోజిన్‌కి బాయ్ ఫ్రెండ్ లేడు అని. మీటింగ్‌లో పార్క్ రీసెర్చ్ చేయమని చెబుతాడు. హియోజిన్ ఇప్పటికీ చేశానని ఫైల్ ఇస్తుంది. పార్క్ ఆమెను తన క్యాబిన్‌కి పిలిచి నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని నువ్వే లీడ్ చేయాలి అని అంటాడు. ఇది విని హియోజిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత తియాంగ్ చెత్త వేయడానికి డస్ట్‌బిన్ వద్దకి వెళ్తాడు. అక్కడ నైబర్‌ని కలుస్తాడు. హీటర్ చెడగొట్టిన విషయం మీద గొడవ పడతాడు. నైబర్ వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు స్మోక్ చేయడం తగ్గించుకోవాలి అంటూ వూని తిట్టడం మొదలుపెడుతుంది. అప్పుడే అక్కడికి హియోజిన్ వస్తుంది. హియోజిన్‌కి ఎక్కడ వూ ఆ మీటర్ కాలిపోయిందనే విషయం చెప్తాడనని భయం వేసి హియోజిన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత హియోజిన్ ప్రెజెంటేషన్ రెడీ చేయాలి. అప్పటి వరకు ఊజోని చూసుకో అని అతని చేతిని పట్టుకొని అంటుంది. తియాంగ్ ఒప్పుకుంటాడు. రాత్రి కూడా ఆమె పని చేస్తూనే ఉంటుంది. అతను ఆమెను తినడానికి ఏమైనా ఇస్తాడు. ఉదయం లేచినా ఆమె పని చేస్తూనే ఉంటుంది. చాలా బిజీగా మారిపోతుంది. ఆఫీస్ నుంచి వచ్చి అలసటగా అలాగే పడుకుండిపోతుంది. తియాంగ్ అది గమనిస్తూ తనపై దుప్పటి కప్పుతాడు. రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా అతనికి ఒక పేపర్ స్టార్ కనిపిస్తుంది. డ్రంక్ చేసిన రోజు రాత్రి ఆమె చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. వాళ్ళు ముందుగా బేస్మెంట్లో ఉండేవారని, వర్షం పడితే అంత చీకటైపోయేదని, అప్పుడు అక్క ఈ పేపర్ స్టార్ స్టిక్కర్స్ని అతికించింది అని, వర్షం పడితే అవి మెరిసేవని చెప్పింది. ఇది గుర్తు చేసుకొని తను బాధపడతాడు. అందుకే ఏమో ఈ రూమ్కి రావడం తనకి ఇష్టం ఉండదు అని అనుకుంటాడు. అలాగే ఆ రోజు రాత్రి హియోజిన్ మా అక్క చాలా మంచిది అని, తన ఫుడ్ని చాలా మిస్ అవుతున్నాను అని, లాస్ట్‌గా తనతో చాలా రూడ్‌గా బిహేవ్ చేశాను అని కూడా చెబుతుంది. తర్వాత తియాంగ్ తన కోసం వంట చేస్తూ ఊజుని చూసుకుంటాడు. ఆఫీస్‌లో ఉండగా ఆ రోజు రాత్రి చాలా వర్షం పడుతూ ఉంటుంది. అతను కాల్ చేస్తాడు. హియోజిన్ కొంచెం లేట్ అవుతుందని అంటుంది. తియాంగ్ ఎదురు చూస్తూ ఉంటాడు. పార్క్ ఆమెను డ్రాప్ చేస్తానని అంటాడు. ఊజు గురించి అడిగితే ఆమె సమాధానం ఇవ్వదు. తియాంగ్‌కి ఇంకా రావలేదని టెన్షన్ మొదలవుతుంది. అందుకే ఊజుని నైబర్ ఇంట్లో వదిలేసి తన కోసం అంబ్రెల్లా తీసుకొని బస్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. హియోజిన్ పార్క్ కారు నుంచి దిగుతుంది. తియాంగ్ చూస్తాడు. పార్క్ ఇచ్చిన అంబ్రెల్లా తీసుకుంటుంది హియోజిన్. పార్క్ వెళ్ళిపోయాక తర్వాత ఆమె కూడా తియాంగ్ అక్కడ ఉన్నాడని గమనిస్తుంది. కానీ అతను కోపంతో నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అతను నా మేనేజర్ మాత్రమే అని చెబుతుంది. కానీ తియాంగ్ నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వు కారులో వస్తావని ఒక మాట చెప్పొచ్చు కదా అని అంటాడు. ఆమెకి అతను ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం కావడం లేదు. కోపంతో అతను ఒక గదిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ టేబుల్ మీద చాలా ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటాడు. దాన్ని తింటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది హియోజిన్. మరుసటి రోజు కొత్త షూట్ లాంచ్లో ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిన యామీ తియాంగ్ పేరుని ప్రస్తావిస్తుంది. అది హియోజిన్ ఫ్రెండ్ తనకి చూపిస్తుంది. తను ఒక మ్యాగజైన్ కొనుక్కొని ఇంటికి వెళ్ళి తనకి కంగ్రాచులేషన్స్ అని చెబుతుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిన యామీ తియాంగ్కి కాల్ చేసి కెమెరా తీసుకొని ఆఫీస్కి రమ్మని చెబుతుంది. కాల్ కట్ అయిన తర్వాత నేను వెళ్ళట్లేదు అని అంటాడు. కానీ హియోజిన్ చాలా ఎంకరేజ్ చేస్తుంది. వెళ్ళమని చెబుతుంది. నీ దగ్గర కెమెరా ఉంది కదా, నీ బర్త్డేకి గిఫ్ట్గా వచ్చింది అని అంటుంది. ఆ మాట వినగానే తియాంగ్ షాక్ అయిపోతాడు. నిజానికి తాగిన రోజు రాత్రి తియాంగ్ అన్నీ చెప్పాడు. తన అన్న ఇచ్చిన కెమెరా గురించి, ఫోటోగ్రాఫర్ కావాలనేది తన డ్రీమ్ అని, ఇలా తన మనసులో మాటలన్నీ చెప్పాడు. ఒక ఛాన్స్ తీసుకో, ఊజుని నేను చూసుకుంటాను, నువ్వు ఒకసారి వెళ్ళి చూడు అని ఎంకరేజ్ చేస్తుంది. అతను ఆలోచనలో పడతాడు. ఆమె ఆఫీస్కి వెళ్తుంది. చివరికి అతను ఒప్పుకొని కెమెరా తీసుకుని వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఆమెకు కూడా చెప్తాడు. ఆమె నేను 7 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాను అని అంటుంది. అందుకే అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పార్క్ ఏమో ఈరోజు ఒక డీల్ ఫైనల్ చేయాలి కాబట్టి ఈ రాత్రికి ఇంటికి వెళ్ళలేవు అని అంటాడు. ఇది విని ఆమె షాక్ అవుతుంది. ఆమె కాల్ చేసి సారీ అని అంటుంది. కాల్లో పార్క్ వాయిస్ కూడా వినిపిస్తుంది. అది విని కాల్ కట్ చేస్తాడు తియాంగ్. ఆఫీస్లో పార్క్ నువ్వు చాలా బాగా ప్రెజెంటేషన్ తయారు చేశావు అని అంటాడు. నేను బెస్ట్ ఇచ్చాను అని అంటుంది. ఫ్లాష్ బ్యాక్లో కాలేజ్ డేస్లో ఇద్దరు కలిసి స్కాలర్షిప్ కోసం ప్రెజెంటేషన్ తయారు చేసిన సన్నివేశం చూపిస్తారు. ఆ రోజులు చాలా బాగుండేవి అని అంటుంది హియోజిన్.
నిజానికి నేను ఇది ఇప్పటినుంచి నీ కోసమే చేస్తున్నాను, స్కాలర్‌షిప్ కోసం కాదు. నీతో టైం స్పెండ్ చేయాలని నీతో పాటు కూర్చునేవాణ్ణి అని పార్క్ అంటాడు. ఇది విని ఆమె అతన్ని చూస్తుంది. మరోవైపు ఊజుని తీసుకొని స్టూడియోకి వెళ్తాడు. అక్కడ ఎన్నో రకాల కెమెరాలను చూస్తాడు. యామి థియాంగ్‌ని ఊజు గురించి అడుగుతుంది. నేను బాబుని ఇగ్నోర్ చేయలేను, అందుకే నాతో పాటు తీసుకొచ్చానని అంటాడు. తన పాత కెమెరాని తీసుకొని రమ్మని చెప్పి ఉంటుంది. దాంట్లో ఫోటో షూట్ చేయమని చెబుతుంది. ఫోటో షూట్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఊజు మధ్యలో వస్తూనే ఉంటాడు. ఎలా అయితేనేమి అని అలాగే షూట్ చేస్తూనే ఉంటాడు. సడన్గా గాజు పగిలిన శబ్దం వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఊజు ఏడుపు మొదలు పెడతాడు. తర్వాత సీన్లో అతను ఊజుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కానీ గార్డియన్ లేకుండా అడ్మిట్ చేసుకోలేము అని అంటారు. హియోజిన్కి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ తను కారులోనే ఫోన్ మర్చిపోయి ఉంటుంది. లిఫ్ట్ చేయలేకపోతుంది. తన పని ముగించుకొని కారులోకి వచ్చిన హియోజిన్ మిస్డ్ కాల్స్ చూసి వెంటనే కాల్ బ్యాక్ చేస్తుంది. విషయం తెలిసి షాక్ అవుతుంది. పార్క్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది. హాస్పిటల్లో డాక్టర్ ఊజు సరిగ్గా నిద్రపోతాడా అని అడుగుతాడు. అలా కొన్ని క్లియర్ డీటెయిల్స్ అన్నీ థియాంగ్ డాక్టర్కి చెబుతాడు. హియోజిన్ కొద్దిగా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే ఊజు గురించి చాలా డీటెయిల్స్ థియాంగ్కి మాత్రమే తెలుసు. తను ఎలా నిద్రపోతున్నాడు, ఏం తింటున్నాడు అని. చాలా సమయం థియాంగ్తోనే గడుపుతున్నాడు కదా, అందుకే. హియోజిన్ చాలా గిల్టీగా ఫీల్ అయి సారీ చెబుతుంది. నా వల్ల ఇలా అంతా జరిగింది, నేను వచ్చి ఉంటే ఇలా జరిగేది కాదు అని. అతను చాలా బాధపడుతూ ఉంటాడు. కేఫ్కి వెళ్ళి ఊజుకి ఆమె కోసం కాఫీ కొనుగోలు చేసి ఇంటికి వచ్చి తాగమని చెబుతాడు. ఆమె చిన్నగా నవ్వుతుంది. అప్పుడే తలుపు దగ్గర ఎవరో వస్తారు. ఆమె హాల్ నుంచి చూసి షాక్ అవుతుంది. అక్కడ పార్క్ నిలబడి ఉంటాడు. పార్క్ బయట నుంచి చెబుతాడు, ఈ ఇంటి యజమాని నేనే అని. అది చూసి షాక్ అయిపోతుంది.